సో హాయ్, ఎప్పుడు షూటింగ్ ఉంది, అందుకే ప్రిపేర్ అయ్యాను, మేకప్ వేసుకున్నాను. అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. ఫస్ట్ మార్నింగే చేసుకున్నాను. కాస్ట్యూమ్ వేసుకున్నాను. అండ్ వచ్చేసి జ్యువెలరీ పెట్టుకోలేదు, ఇప్పుడు పై షూట్ వెళ్ళాక పెట్టుకుంటాను. ఇక్కడే షూట్, జస్ట్ సెక్స్వల్ టాక్. ఒక ఛానల్ ఉంది, దానికి F8 అని ఒకటి ఉంది. అయితే అది నా ఛానల్ కాదు, వేరే వాళ్ళు నాకు పేమెంట్ చేసి చేయించుకుంటారు, కానీ ఓన్లీ నా వీడియోసే పెడతారు. అందువల్ల ఒకవేళ అది నా ఛానల్ అనుకుంటారేమో, నాకంటూ ఛానల్స్ ఏం లేవు. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫర్ దట్స్ ఇట్, అంతే. ఇప్పుడే అవి షేవింగ్, హెయిర్ కట్, గ్రూమింగ్, మేకప్, ఏంటి ఫేషియల్స్ అవన్నీ చేసుకోవడానికి వెళ్ళాడు. తర్వాత అవి నిన్న చాలాసార్లు టాయిలెట్ వెళ్ళాడు, సో అందువల్ల షుగర్ ఉందేమో అని బ్లడ్ టెస్ట్కి పొద్దున్న ఇచ్చొచ్చాడు, డబ్బులు కట్టి. ఒక టెస్ట్ తిన్న 2 hours తర్వాత మళ్ళీ రమ్మన్నాడంట. మళ్ళీ అది నెక్స్ట్ పాపని స్కూల్ నుంచి తీసుకొస్తాడు. పాపకి స్కూల్ డ్రెస్ 2 pairs కదా, అవి రోజు రోజు ఉతకాలి. స్కూల్ డ్రెస్ 2 pairs కాకుండా వైట్ డ్రెస్ ఒక పేరు, అది కాకుండా సాటర్డే రోజుకి గ్రీన్ డ్రెస్ ఒక పేరు, అట్లా అనమాట. సో ఈరోజు వెన్స్డే వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళింది. అండ్ ఇంకా అవితో కలిసి డబ్బులు వేస్ట్ చేసిన ఆయన బాలాపూర్ మహి ఫోన్లన్నీ బ్లాక్లో పెట్టేశాడు, ఫోన్లు ఎత్తట్లేదు, ఎందుకంటే ఫ్రాడ్ చేశాడు కాబట్టి. ఇంకా పృథ్వీ, ఇంకా రాత్రి కూడా అవికి నాకు చాలా పెద్ద గొడవ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పేర్లు చెప్తుంటే ఊరుకోవట్లేడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చంట నాకంట గుద్దబాలు తింటారంట అని అంటున్నాడు, సిగ్గులేని యదవ. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిన్నారు కాబట్టి నేను చెప్తాను పేర్లు, తినకపోతే చెప్పను. తిన్నారు కాబట్టి చెప్తా. అది నా సొమ్ము, అవినాష్ది కాదు, అది నా సొమ్ము. ఆ లంజ కొడుకులు ఎట్లాగా ఫ్రాడ్ చేసి నన్ను దెంగి తిని ఎట్లా చేస్తారు? సో ముందు నా మొగుడు చక్కగా లేడు, నా మొగుడితో కలిసి వాళ్ళు వేస్ట్ గాళ్ళు, అట్లుంది పరిస్థితి. అవినాష్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రాడ్లే, మా డబ్బులే అందరూ తిన్నారు. ఫేక్ నా కొడుకులు, సోషల్ మీడియాలో నా పేరు మీద ఫేక్ నా కొడుకులు అందరూ చాలా ఫేక్ చేస్తున్నారు. షూటింగ్ ఆయన ఇంకా రాలేదు, సో ఐమ్ జస్ట్ వెయిటింగ్. ఈ షూట్లో ఎట్లుంటుందంటే టాక్ వచ్చేసి సెక్స్వల్ టాక్ ఉంటుంది, అందుకే కాస్ట్యూమ్ మోడర్న్ అండ్ ఫుల్ కవర్ ఉండాలి. ఇట్లా పైన హ్యాండ్స్, ఈవెన్ స్లీవ్లెస్ అట్లా కూడా నాట్ అలౌడ్ అనమాట. మంచిగా షూటింగ్స్ ఉండి, మేకప్ వాళ్ళు మేకప్ వేసి, హెయిర్ వాళ్ళు హెయిర్ చేసి, ఇట్లా మంచిగా షూటింగ్స్ ఉండి అంటే ఎంత బాగుంటుంది లైఫ్లో కదా, హ్యాపీగా ఉంటుంది. సో చూడాలి రేపు ఏమైనా షూట్ ఉంటుందో లేదో తెలీదు. అండ్ ఫ్రైడే రోజు నైట్ పెద్ద బాస్ వాళ్ళది పార్టీ ఉండొచ్చేమో అని ఒక కంటెస్టెంట్ అన్నాడు, బట్ కన్ఫర్మ్ తెలీదు. అది స్టోరీ. ఇంకా నేను కూడా వెళ్ళట్లేదు పబ్కి, ఎవరు తోడలేరు. ప్లస్ ఆ పబ్బులు, పాస్ పబ్బు, సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్బు, ఆ 2 చెత్త. నేను వాళ్ళకి ఎంత ఫేవర్ చేస్తున్నా, నేను రోజు పబ్కి వెళ్ళి వాళ్ళకంతా మా ఆయన వచ్చి అంత బిల్లులు కడుతుంటే
నన్ను మాత్రం ఫోటోలు తీయరు. ఫోటోలు తీసినా వాళ్ళ పేజెస్లో అప్లోడ్ చేయరు. చెత్త చెత్త అమ్మాయిల ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తున్నారు, నన్ను మాత్రం చేయట్లా. నాకు చాలా ఇన్సల్టింగ్గా బాధగా ఉంది. రీజన్ ఏంటి అడిగితే చెప్పట్లా, నోరిప్పట్లా. పబ్కి రండి అంటున్నారు కానీ ఫోటోలు తీయట్లేదు, అప్లోడ్ చేయట్లేరు. అందరు వేసే సన్నాసేషాల కన్నా చెత్తేషాల కన్నా నేను చేసేవి 100% బెటర్. అందుకే వేరే ఇంకేదైనా కొత్త పబ్కి వెళ్దాం అనేసి ఆలోచన ఉంది. అంటే ఎవరైతే ఫోటోలు తీసి వాటిని పేజెస్లో అప్లోడ్ చేసి మనకి గౌరవం ఇచ్చే దగ్గరికి వెళ్ళాలని ఉంది, అది స్టోరీ. అండ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను నిన్న. వెళ్తే చూశారు, అంటే 11వ రోజు వెళ్ళొచ్చాను, సిస్ట్ ఉందన్నారు లెఫ్ట్ ఓవరీలో. మళ్ళీ నిన్న 15వ రోజు వెళ్తే ఏం కనిపించట్లేదు అన్నారు. మామూలుగా ఏదో ఒక మెడిసిన్ వేసుకోమన్నారు, 10 టాబ్లెట్స్. న్యాచురల్గా ట్రై చేయండి, ప్రెగ్నెన్సీ రావచ్చు, లేదంటే నెక్స్ట్ మళ్ళీ మెన్సెన్స్ వచ్చిన 3rd డే రమ్మని చెప్పారు. అండ్ సో మెడిసిన్ అయితే నిన్న ఈరోజు వేసుకుంటున్నాను. రోజు అవిని కలవమని పొద్దున పూట బలవంతంగా కలవమంటే తను కలుస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని టాబ్లెట్లు వేసుకుని, ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని టెస్టులు చేసుకుని ఇద్దరు మొగుడు పిల్లని కలవకపోతే ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? అది మ్యాటర్. మళ్ళీ రాత్రి మందు తాగాడు, అవి ఫుల్ తాగి మళ్ళీ గొడవ పెట్టాడు రాత్రి. ఎన్నో వీడియోలు చాలా మంది చేయగలను కూడా, కానీ ఎక్కడ అప్లోడ్ చేయను. ఇన్స్టాగ్రామ్ తీసుకుంది హ్యాపీ అనుకునే లోపు ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోయింది. లవ్ యూ.